హే హాయ్, ఇంటికి వచ్చా దసరా హాలిడేస్. ఈరోజు వీకెండ్ ఏం చేయాలో తెలియక ఇంకా ఖాళీ కూర్చున్నాను. ఇది నా ఫస్ట్ బైక్, ఆల్మోస్ట్ 2009 or 10 బైక్. ఇది నా బీటెక్లో ఉండేటప్పుడు సెకండ్స్లో కొనుక్కున్నా. 2014 or 15 ఆ టైంలో కొనుక్కున్నాను. అప్పటి నుండి వాడుతున్నాను. మధ్యలో వాడుకున్న చాలా రోజులు పెట్టేశాను. రోజులేంటి, నేను మంత్స్ 1 year అయ్యే వరకు వాడలేదు కూడాను. సో నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాక ఫస్ట్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా. ఎన్ఫీల్డ్ తర్వాత ఇప్పుడు నా ప్రెజెంట్ అదే ఎంఎస్ఈ బైక్ తీసుకున్నా. అందుకని ఇది ఇంకా తీసుకురాలేదు హైదరాబాద్. ఇక్కడ వాడుకొని వదిలేస్తే పోతుందని చెప్పి మా ఫ్రెండ్కి ఒకటికి ఇచ్చా వాడుకోవడానికి. అండ్ ఇది పల్సర్ 180. చాలా కంప్లైంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. పాత బైక్ కదా, పార్ట్స్ కూడా దొరక్క అన్నోడు కూడా ఒక 1 year వరకు వదిలేశాడు, 9-10 months వరకు. ఇది వరస్ట్ పొజిషన్లో ఉండేది అసలు. మొత్తం అంటే ప్లేస్ లేక బయట పెట్టాడు. ఇది మొత్తం సీట్ పోయి, మొత్తం పంపిరైపోయి, ట్యాంక్ అంతా పోయి అలా ఉండేది బైక్. ఇంకా ఆటోకేసి ఆటోలో అయినా మెకానిక్ షాప్ వరకు తీసుకెళ్ళి బాగు చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఇంటి దగ్గర వాడుకోవడానికి ఏం లేదని. మొత్తం ఎయిర్ ఏం ఉండేది కాదు, మొత్తం అంతా పోయింది అనుకున్నా. బట్ బైక్ అయితే అసలు లాక్ ఓపెన్ అవ్వలేదు. ఇది హార్డ్ ఉండేది, వీడియో పెడతా పక్కన. ఇంకా లాస్ట్కి ఇంకా ఓపెన్ అయ్యింది. ఈ లాక్ ఎరగొట్టించేసారు, తీసేసాక నియరెస్ట్ వాకబుల్లే దగ్గరలో మెకానిక్ షాప్ ఉంటే అక్కడ వరకు నడిపించుకొని తీసుకెళ్ళి బ్యాటరీ అసలు ఛార్జింగ్ లేదు. దీనికి కిక్ రాడ్ ఉండదు, 180 అప్పుడు బల్లు స్టార్టింగ్. తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ పెట్టేసి ఫ్యూయల్ లేదు కదా, ఫ్యూయల్ మొత్తం ఇదంతా తెంపురు పట్టేసి చెదగడ పెట్టేసింది. ఇంక ఈ పైప్కి డైరెక్ట్గా పెట్రోల్ బాటిల్ కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో ఉంటుంది, పెడతా. అసలు ఇంకా హైలైట్ అది, అల్టిమేట్. ఇంకా 1 year వదిలేసినా సరే బైక్ స్టార్ట్ అయిపోయింది. అంత పవర్ఫుల్ ఇంజన్ ఏమో మరి, బాగా అనిపించింది. ఇంకా వెంటనే టైర్కి గాలి కొట్టించా, 2 చేసా. సో పెద్దగా చేంజెస్ ఏం లేదు. లాక్ సిస్టమ్ పోయింది, లాక్ మార్పించా. బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, కొత్త బ్యాటరీ వేయించాను. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ ఒకటి పోయింది, ఆన్ ఆఫ్ది, అదొకటి వేయించాను. ఇంకా డిస్క్ బ్రేక్ కంప్లీట్గా పట్టేసింది వదిలేయడం. ఇంకా అది ఈ క్యాలిపర్స్ అనుకుంటా, ఇది ఒకటి తీసేసాను. నెక్స్ట్ ఇది కూడా చేంజ్ చేసుకోమన్నాడు మెకానిక్. సో ఇది చేంజెస్ మేజర్. ఇంజిన్ సైడ్ అయితే ఏమీ అసలు టచ్ చేయలేదు, ప్రజెంట్ అలానే రన్ అవుతుంది బైక్ అయితే. ఈ టైర్స్ కూడా నేను 15లోనో 16లో వేయించాను, 16 or 17 ఆ టైం, 16లో వేయించిన టైర్ ఇది. పర్ఫెక్ట్ ఉంది, లోకల్లో వాడుకోవడానికి అసలు ఏమీ ప్రాబ్లం ఏం లేదు. సింగిల్ స్టార్ట్ అవుద్ది. మైలేజ్ కూడా ఆల్మోస్ట్ 45+ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా 45 to 50 వరకు వస్తుంది. అదే చాలా దీనిగా అనిపిస్తుంది బైక్. బైక్ స్టార్ట్ చేస్తా. అదే, సో నాకైతే ఈ బైక్ చాలా ఇష్టం. అందుకని ఇంకా పక్కకు వదిలేయకుండా వాడుకుందామని ఫిక్స్ తీసుకున్నాను. ఇంకా అలానే ఇంకో నెక్స్ట్ మంత్ అనుకుంటా, నెక్స్ట్ మంత్ 15 years అయిపోతుంది. ఇది రెన్యూవల్ చేయించాలి. ఈ బైక్ కూడా నా పేరు మీద లేదు, ఓనర్ ఎక్కడున్నాడో కూడా తెలియదు, వేరే ఓనర్, జస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇది ఒకటి పని చేయట్లేదు, డిస్ప్లే పోయాయి, పెద్దగా ఖర్చు పెట్టలేదు. చేయించాలి, చేయిస్తే ఎంతైనా పెట్టాలి అలా కంటిన్యూగా. సో 1 రోజులు ఇలా వాడదామని చూస్తున్నా. ఇంజిన్ సైడ్ అయితే ఏమి ఇష్యూ లేదు, బాగానే ఉంది. రైడ్లో చూపిస్తా. ఇది రైడ్ చేసి చూపిస్తా. చాలా స్మూత్గా ఉంటుంది ఇంజన్ అయితే స్టార్టింగ్లో. అదే బైక్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఏంటది, హెల్మెట్ కూడా చిన్న చేంజెస్ చేశాను ఇప్పటి వరకు. అండ్ హై స్పీడ్లో మొన్న ఒక 60-70 స్పీడ్లోనే ఎయిర్ సౌండ్ వచ్చేసింది, అదొకటి చెక్ చేద్దామని చూస్తున్నా. ఇది మా పొలంకి తీసుకొచ్చా. ఈ బైక్తో స్పీడోమీటర్ పనిచేయట్లేదు, ఎంత స్పీడ్ వెళ్తుందో తెలీదు, బట్ ఒకసారి టెస్ట్ చేస్తాను. పొలం ఇలా ఉంది. ఎక్కువ వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఏం రావు కదా, అందుకు చుట్టూ పిచ్చి మొక్కలు ఒకటి వలిచేసాయి. బైక్ అయితే చాలా బాగుంటుంది. అప్పట్లో చాలా వాడాను, ఆల్మోస్ట్ దీనిపైన ఒక 20-30 thousand వరకు తిరిగేసాను లోకల్లోనే.
బైక్ ఇంజన్ సైడ్ కానీ పెద్ద ఇష్యూలు వచ్చావు కాదు, కానీ ఏదో ఒకటి చిన్న రిపేర్ వస్తూనే ఉండేది అనమాట కంటిన్యూగా. సెంటర్ స్టాండ్ పడిపోవడం, బ్యాక్ బ్రేక్స్, ఫ్యూయల్ కార్బొరేటర్ ఇష్యూ, నెక్స్ట్ చైన్ కిట్, ఇలా ఒకటి వచ్చేదన్నమాట కంటిన్యూగా. టైర్ అరిగిపోవడం, టైర్ చేంజ్ చేయడం. ఒకసారి త్రిబుల్స్ ఫాస్ట్గా వచ్చేసాము కంటిన్యూగా, అప్పుడు ఇది పోయింది, బోర్కి వచ్చేసింది, అదొక ఇష్యూ. హ్యాండిల్ బార్ ఇది ఇరిగిపోయింది ఒకసారి, ఇదొకటి. ఈ డూమ్లు ఇలా చిన్నగా అనమాట. స్టూడెంట్ జాబ్ రాని ముందు కదా, ఇప్పుడు ఏది చేయించేవాడిని కాదు. సో తర్వాత ఎందుకంటే ఇది 180 పాత బైక్స్ ఎక్కువ కంప్లైంట్ ఉండే, పార్ట్స్ కూడా చాలా రేర్గా దొరికేవి, తక్కువ. అండ్ నేను దీనికి ఎక్కువ సెకండ్స్లో ప్రిఫర్ చేసేవాడిని. పూర్ణ మార్కెట్ దగ్గర ఒకటి ఉంటుంది, జగదాంబ దగ్గర బ్యాక్ సైడ్ ఒక మార్కెట్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్ పార్ట్స్ దొరుకుతాయి ఎక్కువ, అక్కడ తీసుకునేవాడిని ఎక్కువ దీని తాలూకు పార్ట్స్. దీని వరకు చాలా వరకు సెకండ్ హ్యాండ్ పార్ట్లే ఉన్నాయి దీనివి చాలా. సో స్పీడ్ కూడా బండి బాగానే వెళ్తుంది, స్పీడ్ కూడా. ఇంతకుముందు అయితే అస్సలు బ్రేక్ పట్టేది కాదు, ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్రేక్ వేయించాక కొంత బెటర్, ఇప్పుడు బ్రేక్ పడుతుంది. ఇప్పుడు నేను టెస్ట్ చేయాలనుకుంటే ఈ బైక్ పైన స్పీడ్ కాదు, ఎయిర్ సౌండ్ వస్తుంది. సో అది ఎలా రిడ్యూస్ చేయాలన్నదే చూస్తున్నాను. సో అదే చెక్ చేస్తున్నా బైక్ పైన. బ్రేక్స్ పర్లేదు, ముందంతా బెటర్ కన్నా. ఎయిర్ కూడా లేదు, పంపుతోనే కొట్టేసాం, ఎంత ఎయిర్ ఉందో తెలీదు. మొన్న పక్కకు పెట్టేశాను. నేను హైదరాబాద్ వచ్చినా ఇది పెద్ద వాడట్లేదు ఎవరు. డాడీ అంటే స్కూటీ వాడతారు, లేదంటే కార్ తీస్తారు, ఇది ఎవరు తీయట్లేదు. క్లౌడీగా ఉంది, గట్టి వర్షం పడుతుంది అనుకుంటా. ఒకసారి దీనిపైన ఫాస్ట్గా వెళ్ళి చెక్ చేద్దామని చూస్తా. ఇది మా విలేజ్, ఇప్పుడు మేము ఉంటున్న విలేజ్ ఇది. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ ట్రై చేస్తా. ఇది స్పీడ్ చూద్దాం. ఏంటి ఇక్కడ ఏదో చేస్తారు, ఇది మా క్రికెట్ గ్రౌండ్ ఒకప్పుడు, ఇప్పుడు ఏవో సైట్స్ వేసేసారు. ఇది కూడా క్రికెట్ గ్రౌండే. చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో చెక్ చేద్దామని చూస్తున్నా. ఓకే, గాలి సౌండ్ రాకుండా వస్తే చాలు. నాకు 80-90 స్పీడ్లో ఈ బైక్ నేను అప్పట్లో 100-105 అయితే వెళ్ళేది నాకు గుర్తుంది. సో ఇప్పుడు మరి స్పీడోమీటర్ తెలియదు, మ్యాక్స్ 70-80 ఉండొచ్చు స్పీడ్. చూద్దాం. అటు సైడ్ రోడ్డు బాగోదు, మళ్ళీ ఈ రోడ్డు పైన ట్రై చేస్తాను మళ్ళీ. నా ప్రాబ్లం ఏంటంటే బైక్ స్పీడ్ చెక్ చేసినట్టు ఉంటుంది, అండ్ నేను కూడా బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. వెనక్కి ఎవరు రాలేదు కదా, మిర్రర్స్ లేవు. నాకు బ్రేకులు బాగానే పడుతున్నాయి, ఆడికి పట్టలేదు అనుకో నా మీదకి ఎక్కేస్తాడు. క్లౌడీ ఉంది చాలా. సో స్పీడ్లో ఎయిర్ సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయాలి. ఇలా ఉంది క్లైమేట్. ఆ సైడ్ ఎక్కువ పామ్ ఆయిల్ ఉంటాయి, నెక్స్ట్ అరటి, పామ్ ఆయిల్ అరటి అంతే. సీజనల్గా వరి వేస్తారు, పండగ ఆ టైంలో. ఈ మా ఊరు జస్ట్ ఎంట్రన్స్ రోడ్ ఇది. ఇలా వెళ్తే గుమ్మలక్ష్మీపురం, ఆ దాటాక ఒడిస్సా. వర్షం పడిపోద్ది, సడన్గా పడుతుంది మాకు వర్షం. డైలీ మ్యాక్స్ రైనీ సీజన్ కంటిన్యూగా ఎప్పుడు డే అంతా ఎండెక్కుతుంది గట్టిగా, ఈవినింగ్ నుండి పక్కా వర్షం అనమాట. సో మాకు డైలీ వర్షం పడుతూనే ఉంటుంది, మా ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. మళ్ళీ మా పొలంకి వెళ్తా, అక్కడే ఆగుతా, చూద్దాం. అయితే పొలం పనులు ఏవో చేసుకుంటారు. ఇది టెంపుల్, సాయిబాబా టెంపుల్. ఈ ఇటు పక్క చాలా విలేజెస్ ఉంటాయి, అండ్ ఇలా వెళ్తే ఒడిస్సా కూడా వస్తుంది. ఎవడని చూస్తే మళ్ళీ ఏమైనా ఎవడేమనుకోడు. అదొక పొక్కలో ఫీలింగ్. అమ్మ గాలి వేస్తుంది, గాలి తోసేసేటట్టు ఉంది. వర్షం మాత్రం సడన్గా పడిపోద్ది పడితే. దిస్ ఈస్ క్లైమేట్. ఇలా వెళ్తే రాయగఢ్ వెళ్ళొచ్చు, ఒరిస్సాకి ఎంటర్ అవ్వచ్చు.
అటు వెళ్ళినా ఒరిస్సా వస్తుంది, ఎటు వెళ్ళినా ఒరిస్సా వస్తుంది, బార్డర్ కాబట్టి. సో ఇటువైపు వెళ్తే గుంటూరు డిస్ట్రిక్ట్, ఇటు వెళ్తే రాయగడ డిస్ట్రిక్ట్. ఇదంతా వరేసారు. ఇది నా బైక్. మ్యాక్సిమం ఇక్కడ ఉండేటప్పుడు వాడడానికి ట్రై చేస్తున్నా. ఆ పెద్ద బైక్ ఉన్నా సరే తీయట్లేదు, నేను ఇదే వాడుతున్నాను. మైలేజ్ కూడా బాగానే వస్తుంది కంపేరిటివ్ది. అది నాకు 28 మ్యాక్స్. ఈ రోడ్లో స్మూత్గా వెళ్తే 30 వస్తుంది. ఇది ఎలా వెళ్ళినా 45 వస్తుంది. సో ఇదే బెటర్, అందుకని దీన్ని వాడుతున్నా. ఈ బైక్ అప్పట్లో ఉండేది, చాలా తిరిగేవాడిని. అప్పుడెప్పుడో యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే నాకు కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు స్టార్టింగ్లో. కాబట్టి వర్షం పడుద్ది అనుకుంటా, ఉండడం కన్నా వెళ్ళిపోవడం చాలా బెటర్. సడన్గా పడిపోద్ది కదా, చెప్పాను కదా. ఇదంతా పత్తి వేసారు, ఎవరో వచ్చేస్తారు. వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. రూట్ అయితే ఇలా ఉంటుంది పొలంకి. మా పొలం లాస్ట్ అక్కడ వరకు అండి. ఈ దారిలో వేరే వాళ్ళవి ఇవంతా. వైజర్ వేసాను కదా, గాలి తెలియట్లేదా. సడన్గా దబేలు అని పడిపోతుంది వర్షం. పొలంలో ఇల్లు ఉంది, చిన్నది గది. బట్ ఆ కీ పట్టుకొని రావడం మర్చిపోయాను. నేనేదో సడన్గా వచ్చాను ఇటు అనుకోకుండా, కొట్టింది. ఆఫ్ రోడ్ కూడా ఈ బైక్తో బాగానే ఉంది. అండ్ బైక్ పవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ పికప్ అయితే చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇన్ని ఇయర్స్ అయినా సరే సేమ్ పికప్ ఉంది, అలానే ఉంది. అందుకనే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేస్తారంట. సో ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ని పట్టుకొని అండ్ ఫస్ట్ బైక్ నా నేమ్ మీద మార్చుకొని తర్వాత బైక్ ఇంకొంచెం మా సర్వీస్ అవి చేద్దాం అనుకుంటున్నా. గాలి వేస్తుంది గట్టిగా. ఉంటే వర్షం దొరికేస్తా, వెళ్ళిపోతా.